అమర్నాథ్ గారు స్ట్రైట్ క్వశ్చన్. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే విషయంలో భారత్ యొక్క ప్రయోజనాలు, దేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను వదిలేస్తున్నారు అనేది మీ ప్రభుత్వం మీద, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ మీద ఉన్నటువంటి విమర్శ. ఏమంటారు? ఎవరు విమర్శిస్తున్నారో అర్థమైతలేదు. అదే సమస్య. మీరు ఎక్కడ వింటున్నారో నేను వింటున్నా అంటున్నారు. ఆ సమస్య ఏంటంటే శివ గారు, దేర్ ఆర్ ఫ్యాక్ట్స్. పార్టీ పరంగా మీకు విమర్శలు వినిపించకపోవచ్చు. లేదా వినండి, అంటే దెర్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విచ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు మన దేశం యొక్క కరెంట్ అకౌంట్ డిఫిసిట్, అంటే ఎగుమతులకు దిగుమతులకు ఉండే డిఫరెన్స్ లోయెస్ట్. అంటే మన ఎగుమతులు అంత ఇంక్రీజ్ అయినాయి. ఎప్పుడు ఒకప్పుడు వారు ఇందాక చెప్తున్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇట్లాంటి గాంధీలని ఆ సమయంలో రూల్ చేసిన సమయంలో 7%, 6.5% ఉండే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ మనం బ్యాంక్రప్సీకి వెళ్ళిన ఒక రోజు ఆ బంగారాన్ని ఈ దేశంలో 434 సీట్లు లోక్సభలో ఇచ్చి 200 సీట్లు రాజ్యసభలో కూర్చోబెట్టి ఒక ప్రధానమంత్రిని కూర్చోబెడితే 5 సంవత్సరాలలో బంగారం వంటి దేశాన్ని బంగారం తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిండు ఆయన రాజీవ్ గాంధీ గారు. అటువంటి దౌత్య నీతులన్నీ చూసి ఈ రోజు భారతదేశం ఎందుకు ఏకకంఠంతో మోడీ గారిని 3వ ప్రధానమంత్రి చేసినాయండి? ఎందుకు చేసినాయంటే ఈ రోజు కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ఈస్ 0.5%. అంటే మన ఎగుమతి ఒకప్పుడు దిగుమతుల పైన ఆధారపడ్డ దేశం ఈ రోజు ఎగుమతుల దేశంగా మారబోతున్నది. వీఆర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ దట్ జంక్చర్. అర్థం చేసుకోండి. ఈ రోజు భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి, నెక్స్ట్ ఇయర్ వరకు 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతున్నది. ఈ రోజు భారతదేశము 37 దేశాలతోని గత 4 ఏళ్లలో 37 కంట్రీస్ తోని మనము ఫారిన్ ట్రేడ్ డీల్స్ చేసుకున్నాము. మరి అట్లాంటప్పుడు అసలు అమెరికా ఒకవేళ నిజంగా అమెరికా మునిగిపోయే పడవ, అమెరికాలో అసలు ఎవరికి ఏం చేత కాదు, అమెరికా అనేది అడుక్క తినే దేశము అని నిజంగా వీళ్ళందరూ పదే చెప్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళని ఒకటే ఒక క్వశ్చన్ అడగండి, అమెరికాతో ఎందుకు ట్రేడ్ డీల్ చేసుకోలేదు, ఎందుకు టారిఫ్లను వాళ్ళే ఎందుకు క్వశ్చన్ చేశారు? మరి అలాంటి అమెరికాకు ట్రేడ్ డీల్ అయితేంది, కాకుంటేంది, టారిఫ్ ఉంటేంది, ఉండకుంటేంది, అలా మాట్లాడాలి కదా. అటు సైడ్ నుంచి వచ్చినప్పుడేమో అట్లా మాట్లాడతారు, ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడేమో ఇట్లా మాట్లాడతారు. వాళ్ళకున్న కన్వీనియంట్ గా హిపోక్రసీతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు శివ గారు. దేశము, దేశ ప్రజలు, యువత వీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజు దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కదా ప్రధానమంత్రి గారు. అంతేగాని ఇరాన్ గురించి, ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీ గురించి, లేకుండా రష్యాకు అమెరికా శివ గారు అంత పెద్ద మనిషి అట్లా మాట్లాడితే ఎట్లా అండి? ప్రాంప్టింగ్ చేస్తే నేను అట్లా మాట్లాడుతున్నానా? కాదు, మీరు కమ్యూనిస్ట్ మీకెందుకు సార్? నా ఇష్టం, నేను మాట్లాడుతున్నాను కదా. పాపారావు గారు, దిస్ ఇస్ నాట్ ఫేర్. పాపారావు గారు, యు ఆర్ నాట్ హియర్ రిప్రజెంటింగ్ కమ్యూనిస్ట్ పార్టీ. ప్రశ్న అడిగారు, అట్లా కాదు సార్. నన్ను ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్తున్నా. వినే ఓపిక ఉండాలి సార్. మీరు పెద్ద మనిషి, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ పేషెన్స్. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము? ఈ రోజు మన దౌత్య నీతి 2 పాయింట్ల గురించి కదా మనం అనేక సార్లు మాట్లాడుకుంటాము. ఒకటి, మనకు జరిగే లాభం, అంటే వివిధ ప్రపంచ దేశాలలో భారతీయులకు గౌరవం పెరిగిందా లేదా, భారతీయులకు ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేవా. ప్రపంచ ఈ రోజు 169 దేశాలలో భారతీయులు సగర్వంగా గల్లా ఎత్తుకొని ఎస్ అని చెప్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని పదే వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. రెండో పాయింట్ ఏంది, మన దేశంలో ఉన్న ప్రజలు వివిధ దేశాల మీద ఆధారపడి ఉన్న ఏదైతే రంగాలలో మనం ఆధారపడి ఉన్నామో, అటు ఆయిల్ రంగం కావచ్చు, లేకుంటే ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, లేకుంటే డిఫెన్స్ రంగాలలో మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా. ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలలో ఒకప్పుడు కేవలం 600 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేసే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 50,000 కోట్లు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు 100% డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఈ రోజు కేవలం 44% మాత్రమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే దాదాపు 56% మనం ఓన్ గా తయారు చేసుకుంటున్నాం కదా సార్. హైదరాబాద్ లో కొంతమంది యంగ్స్టర్స్ ఇంద్రజాల్ అని ఒక కంపెనీ, మీరు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, మన ప్రేక్షకులు కూడా చూడాలని నేను కోరుకుంటున్నా. ఇంద్రజాల్ అనే ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి. చిన్న పిల్లలు 25-30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ రోజు 600 డ్రోన్స్ ఒకే ఏకకాలంలో పాకిస్తాన్ కొడితే, వాళ్ళు జస్ట్ ఒక ట్రక్, అంటే మహీంద్రా ట్రక్ మించి ప్రయోగించిన ఒక ఏఐ బేస్డ్ ఇంద్రజాలు 600 డ్రోన్స్ ఇట్లా ఒక దెబ్బకు తునకలు చేసి పడేసింది. దట్ ఇస్ హ్యాపెండ్. మనం చెప్తున్న మాట కాదు, ప్రపంచ దేశాలలో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అసలు ఇంత అద్భుతమైన ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందని.
ఈ రోజు మనం చూస్తున్నాం కదా, ఇరాన్ ఒక డ్రోన్ వేస్తే 20,000 ఇవన్నీ ఓకే అమర్నాథ్ గారు, ఇవన్నీ ఓకే. కాకపోతే ఇంకొక పాయింట్ వెనుజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసినప్పుడు భారత్ రెస్పాండ్ అయినటువంటి విధానం మీద ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. కనీసం పాకిస్తాన్ రెస్పాండ్ అయినట్టు కూడా భారత్ రెస్పాండ్ కాలేదు. ఆచితూచి స్పందించడం అంటే మరీ పూర్తిగా అంత అమెరికాకు భయపడుతున్నట్టు స్పందించడమా అనేటటువంటి కామెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అప్పుడు భారత్ ఏ రకంగా రెస్పాండ్ అయింది? ఆ రెస్పాండ్ అయిన విధానం కరెక్టేనా? సార్, ఈ 12 సంవత్సరాలలో అనేక విపత్తులు జరిగినాయి, ఇంక్లూడింగ్ కరోనా. ఏ ఒక్క దానిలో కూడా భారతీయులు ఎక్కడ ఇన్వాల్వ్ అయినా, భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ట్రాప్ అయినా, భారతదేశానికి ఎక్కడ ఆపద వచ్చినా, అన్యాయం జరిగినా మొట్టమొదటిగా స్పందించి దాన్ని రిజాల్వ్ చేసింది భారత ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకుంటారు శివ గారు, పదే మనం ఇది ఎన్నిసార్లు అడిగినా కూడా దాని సమాధానం ఒకటే ఉంటుంది. ఎందుకంటే వేరే కంట్రీస్ కు సంబంధించిన ఆస్పెక్ట్ లో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతామండి? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, అట్లా అంటే అలా కదా అమర్నాథ్ గారు, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన డెలిగేట్స్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మనం ఎందుకు పంపించాం? అది మన దేశంలో తీసుకున్నాము. మనం ప్రపంచంతో ఉంటున్నాము, ప్రపంచంతో సంబంధాలు మనకు అవసరమనే కదా. చివరికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో స్వయంగా మన ప్రధాని చెప్పారు ఇది యుద్ధాల సమయం కాదని. మనం గర్వంగా చెప్పుకున్నాం. కానీ రష్యా విషయంలో, ఉక్రెయిన్ విషయంలో స్పందించగలిగినటువంటి భారతదేశం ఎందుకు ఒక దేశ అధ్యక్షుడిని, ఆయన ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, ఆ దేశంలో ఏదైనా జరగచ్చు, కానీ పక్క దేశం కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతే భారత్ రెస్పాండ్ అయినటువంటి విధానం కరెక్టా? రష్యా విషయంలో రెస్పాండ్ కాగలిగింది, వెనిజులా విషయంలో భారత్ ఎందుకు రెస్పాండ్ కాలేకపోయింది? దట్ ఈస్ అ గుడ్. ఇప్పుడు భారత రెస్పాండ్ కాకపోవడం అనేది చాలా మెచ్యూరిటీ అంటున్నా నేను. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. ఇట్ షోస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ కంట్రీ, మెచ్యూరిటీ ఆఫ్ ఎ నేషన్. జర్మనీ రెస్పాండ్ కాలేదు, జపాన్ రెస్పాండ్ కాలేదు. అందుకే చర్చలు పెట్టుకున్నాను పోయి, అందుకే పాకిస్తాన్ లో చర్చలు పెట్టుకోవాలి. నేను మీకు అవకాశం ఇస్తా. ఇద్దరే కదా గెస్ట్లు ఉన్నారు, ప్లీజ్ పాపరా గారు, ఇద్దరే గెస్ట్లు ఉన్నారు, నేను మీకు అవకాశం ఇస్తా. 30 seconds. శివ గారు, యుఎస్ఏ అండ్ ఇరాన్ ఇప్పటి వరకు 22 సార్లు చర్చలకు వెళ్ళినాయి. 22 సార్లు. ఆస్ట్రియాలోని వియన్నాలో 17 సార్లు చర్చించుకున్నాయి. ఓమన్ లో 5 సార్లు చర్చించుకున్నాయి ప్రతి సంవత్సరం, ఎవ్రీ సింగిల్ ఇయర్. ఇప్పుడు ఇస్లామాబాద్ లో కూడా రాబోయే రోజులలో ఎవ్రీ ఇయర్ ఈ చర్చలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది చర్చలు అంటే ఏదో ఒక్కసారి జరిగేటివి కాదు. ఈ కంట్రీస్ మధ్యలో ఉండే చర్చలు అంటే ఆ 2 కంట్రీస్ ఒక ఒప్పందానికి రావడానికి అనేక సార్లు వాళ్ళు కూర్చున్నారు, అనేక సార్లు చర్చించుకున్నారు, అనేక సార్లు వాళ్ళు అంటే యుద్ధానికి వెళ్ళారు. సో ఈ రోజు ఏదో మనం ఇస్లామాబాద్ లో జరిగింది కాబట్టి మనం దానికి రెస్పాండ్ కావాలేదు, లేకుంటే ఇంకేదో మధురోను కిడ్నాప్ చేస్తే మనం ఎందుకు రెస్పాండ్ అవుతాం సార్? నాకు అర్థమైతే లేదు. మనం ఎందుకు రెస్పాండ్ కావాలి? ఇది ఎక్కడ రూల్? అట్లా కదా మరి కాదు. మధుర విషయంలో మీరు సంబంధించడం నాకు నిజంగానే ఆశ్చర్యంగానే ఉంది. మధుర విషయంలో మీరు సంబంధించడం నాకు నిజంగానే ఆశ్చర్యంగానే ఉంది. ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని మరో దేశం వచ్చి కిడ్నాప్ చేసుకుని పోతే కూడా భారత్ రెస్పాండ్ కాదా? ఒక దేశానికి సంబంధించినటువంటి దేశ అధ్యక్షుడిని మరో దేశం వచ్చి కిడ్నాప్ చేసిన పోయినా కూడా భారత్ రెస్పాండ్ కాదా? అంటే భారత్ కి బాధ్యత లేదా? శివ గారు, నేను మీకు క్వశ్చన్ అడుగుతాను దయచేసి. గత 25 సంవత్సరాలుగా వెనుజులాలో ఎప్పుడైతే సోషలిజం పేరు మీద వాళ్ళ దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ అసెట్స్ ను నేషనలైజ్ చేయడం జరిగింది. ఆ నేషనల్ చేసిన దానిలో మన దేశానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయిన ఇండియన్ ఆయిల్ కంపెనీ, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ తో పాటు రిలయన్స్, తర్వాత ఇంకొక 2-3 నాకు నోటికి లేవు, ఈ కంపెనీస్ యొక్క అసెట్స్ ను కూడా వాళ్ళు నేషనలైజ్ చేశారు. ఆ రోజు మరి ఏ దేశం మాట్లాడలేదే? ఆ రోజు మీరు ఎవరు ప్రశ్నించలేదే? అయ్యో మా సోషలిస్టులు, మా కమ్యూనిస్టులు అట్టెట్లే చేస్తారు, మేము వెళ్ళి యుద్ధం చేస్తాం వాళ్ళ మీద అని ఒక్క కమ్యూనిస్ట్ గాని, సోషలిస్ట్ గాని, ఒక్క పార్టీ కూడా భారతదేశం నుంచి మరి వాళ్ళ వెనుజులా దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదండి? అంటే మన దేశం యొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, మన దేశానికి సంబంధించిన ఆస్తులు వాడు ఎవడైనా నేషనలైజ్ చేసేసేసి అసలు వాళ్ళు మొత్తం మన ఎంప్లాయీస్ ను కొట్టి తరమేయచ్చు, మనం మాత్రం మాట్లాడొద్దు. కానీ ఆ దేశానికి సంబంధించిన, ఆ దేశానికి ఇంకొక దేశానికి ఉండే వ్యవహారంలో ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎత్తుకపోతున్నట్టు మనం వెంటనే రియాక్ట్ అయిపోయి ఇప్పుడు అతను వెళ్ళి కాపాడాలా? ఏంది ఇదన్నా సినిమానా? మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరి గురించి, ఎవరి ఇంట్రెస్ట్ల కోసం మనం మాట్లాడుతున్నామండి?
ఈ దేశానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ను అనేక కంపెనీల యొక్క అసెట్స్ ను వాళ్ళు నేషనలైజ్ చేసి బలవంతంగా నేషనలైజ్ చేసి అక్కడ ఉన్న ఇంజనీర్లను వాళ్ళను కొట్టి పంపిస్తే ఎవరు మాట్లాడే దిక్కు దివానా లేదు. ఈ రోజు మనం వచ్చి టీవీల ముందర కూర్చొని స్పీచ్లు ఇస్తున్నాం. ఏం మాట్లాడుతున్నాం సార్? మనము ఎక్కడ ఉన్నాం? మనము ఏది చరిత్ర మొత్తం మర్చిపోతారా ఏంది? ఇదే వెనిజులాలో జరిగిందా లేదా? వెనిజులా మీద ఇప్పుడు వెనిజులా ఇదే ఉంది కాబట్టి భారత్ మౌనంగా ఉందంటారు, అంతే కదా? బరాబర్ ఉంటుంది సార్, బరాబర్. ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు శివ గారు సపోజ్ మీ బ్రదరో మీ చెల్లెనో మీ సిస్టరో, అంటే ఐ షుడ్ నాట్ సే దట్, బట్ మీకు నాకు సంబంధించిన వ్యక్తులే ఎవరైనా వేరే దేశంలో ట్రాప్ అయినారు అనుకుందాం, అక్కడ పట్టుకున్నారు అనుకుందాం. నా ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్? నా కుటుంబ సభ్యుల గురించి ఉంటుందా, లేకుంటే ఆ దేశ విధానాల మీద ఉంటుందా? మీరే చెప్పండి. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన పౌరులు ఉక్రెయిన్ లో ఇబ్బంది పడ్డారు వారప్పుడు, అక్కడి నుంచి తీసుకురావాలి, అది మా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ రోజు 1 కోటి మంది పిల్లలు అక్కడ పనిచేస్తున్నారు సార్. 1 కోటి మంది భారతీయులు 13 దేశాలలో పనిచేస్తున్నారు, అక్కడ బాంబులు పడుతున్నాయి. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఏంది? శివ గారు మీరే చెప్పండి. మీరు అన్నింటికి నేను ఒప్పుకుంటాను అమర్నాథ్ గారు. ఒక్క పాయింట్, ఇదే విషయంలో ఒక్క పాయింట్ మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు గతంలో వెనిజులా భారత్ పట్ల ఆ తరహా వైఖరి ప్రదర్శించింది కాబట్టి భారత్ మౌనంగా ఉందంటూ చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే వెనిజులా నుంచి ఆయిల్ కొనడానికి భారత్ సిద్ధపడిందంటూ కూడా సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎందుకు? మనతో ఆ తరహా వైఖరి ప్రదర్శించినటువంటి వెనిజులా దగ్గర ఆయిల్ కొనాల్సినటువంటి అవసరం భారత్ కు ఏమొచ్చింది? భారత్ ఏమొచ్చింది? స్వయంగా ఇది ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ మాత్రం ఖండించలేదు. భారత్ మాత్రం ఖండించలేదు. వినండి సార్, ఆన్సర్ వినండి శివ గారు. ఎందుకు కొంటుంది అంటే వెనిజులా యొక్క ఆయిల్ ప్రపంచ మార్కెట్ లో $16 తక్కువకు దొరుకుతున్నది. అప్పుడు మర్చిపోతామా మన భారతీయులకు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా? అప్పుడు మర్చిపోతామా? మన కంపెనీలన్నింటినీ కూడా అక్కడ జాతీయం చేసేసారు, మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసేసారు, అన్ని అప్పుడు మర్చిపోతామా తక్కువ కాయలు దొరికితే? ఎస్, దట్ ఈస్ హౌ వి షుడ్ బిహేవ్. ఇఫ్ యు బిహేవ్ డిఫరెంట్లీ దెన్ ఇట్ ఈస్ నాట్ మెచ్యూరిటీ. అర్థమైందా? మనం మన యొక్క ఇంట్రెస్ట్లు మాత్రమే కాపాడుకోవాలి శివ గారు. ఈవెన్ ఇఫ్ ఇప్పుడు నేను చెప్పేది మీకు రుచించకపోయినా కూడా దేశం అభివృద్ధి చెందాలంటే, దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి విధానాలే ఉండాలి. అంతేగాని ఈ ఉద్యమము ఆ ఉద్యమము ఇట్లాంటి పేర్లు పెట్టుకొని ఐడియాలజికల్ గా దాని కిరీటాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి నష్టపోయి వెళ్ళండి. నెహ్రూ గారు ఏం చేశారు? మా చైనా హిందీ చైనా బాయ్ 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 అన్నారు కదా. వాడు 1962లో కొడితే ఎగిరి పడ్డారు ఇక్కడ. మరి ఏం జరిగింది? తర్వాత మనము ఏ దేశంతోనే ఇట్లాంటి బాయి బాయిలు చేసినా కూడా మనము వి ఎండెడ్ విత్ వెరీ వెరీ బిటర్ పిల్స్. రైట్, ఓకే. పాపారావు గారు కంటిన్యూ.